రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గిరిజనుల ఆందోళనలతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల ఫార్మా సిటీ భూసేకరణ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించింది. లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గింది. టెక్స్టైల్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొంది. మళ్లీ కొత్తగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే లగచర్లలో భూసేకరణ కోసం రైతులతో మాట్లాడేందుకు ఈ నెల 11న అక్కడకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడి జరిగింది. కలెక్టర్ సహా ఇతర అధికారుల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా వీడియోలో ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. గ్రామాలలో ప్రజల అభిప్రాయ సేకరణ తర్వాత భూసేకరణ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రకటన చేశారు. మరోవైపు లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఏటూ నిందితుడు సురేష్ సహా 19 మంది రైతులను అరెస్ట్ చేశారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డిపై పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 3 ఎఫ్ఐఆర్లలో 2టిని హైకోర్టు కొట్టివేసింది.